రోమన్స్ చాప్టర్ నంబర్ 8 వర్స్ నంబర్ 5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ప్రభు యొక్క ఆత్మ చేత మీరు నడిపింపబడాలని మీరు ఆశపడితే మీరేం చేయాలంటే ఆత్మ కార్యాల మీద మీరు దృష్టి పెట్టడం మీరు ప్రారంభించాలి. హల్లెలూయా. మరి ఎలా పెడతాం? ఆత్మకార్యాల మీద మనం దృష్టి ఎలా పెట్టగలుగుతాం? లేకుంటే ఈ శరీరాన్ని మనము పక్కకు పెట్టి, అంటే శరీర కార్యాలని మనం ప్రక్కకు పెట్టి మనం ఎలా ఆత్మలో మనం ఆలోచించడం మనం ప్రారంభించగలుగుతాం? దానికి రెండే విషయాలు మాత్రమే మనల్ని నడిపించగలుగుతుంది. ఒకటి ప్రార్థన, ఇంకోటి దేవుని యొక్క వాక్యము, ఇంకోటి పరిశుద్ధాత్మతో నింపబడటం. ఈ మూడు కూడా, దిస్ 3 things, God wants you to become more spiritually stronger. మీరు ఆత్మీయంగా మీరు ఇంకా చాలా బలము పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీరు ఎంత ఆత్మీయంగా మీరు అవుతారో, ఎంత దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారో, పరిశుద్ధాత్మనికి ఆ ప్రాముఖ్యత ఇస్తారో, మీ యొక్క ఆత్మను ప్రభు యొక్క ఆత్మతో మిక్స్ చేయడానికి మీరు ఆ ప్రయత్నాలు మీరు తీస్తారో, ప్రభు మిమ్మల్ని నడిపించటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నెక్స్ట్ యోవాను 16వ అధ్యాయము 13వ వచనము, జాన్ చాప్టర్ నంబర్ 16 వర్స్ నంబర్ 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, బట్ వెన్ హీ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ he will guide you into all truth. He will not speak on his own, he will speak only what he hears, and he will tell you what is yet to come. అంటే పరిశుద్ధాత్ముడు ఆయన ఏం చేస్తాడంటే తెలుసా, మిమ్మల్ని సత్యములో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా. ఎవరండి? ఎవరు మిమ్మల్ని సత్యంలో నడిపిస్తారు? పరిశుద్ధాత్ముడు. ఇంకా చూడండి, ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ ఎవర్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఆఫ్టర్ సాల్వేషన్ ఈజ్ ద హోలీ స్పిరిట్. మీ రక్షణ తర్వాత ఏదన్నా ముఖ్యమైనది ప్రభు మన కొరకు ఒక బహుమతిగా ఆయన ఇచ్చింది ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఆబ్వియస్గా పరిశుద్ధాత్ముడు లేకుంటే మనం సాల్వేషన్కి మనం రాలేము, అంటే రక్షణకు మనం రాలేము. కానీ నేనేమంటున్నానంటే దాని తర్వాత ఒక పెద్ద గిఫ్ట్ ప్రభు మనిషికి ఏదైనా ఇచ్చాడంటే అది పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా సత్యంలో ఆయన నడిపిస్తాడంట. ఆ తండ్రి ఏం చెప్తాడో అదే మనకు ఆయన చెప్తాడంట. అంటే ఏ మార్గంలో నడవాలో అదే ఆయన మనకు కూడా ఆయన తెలియజేస్తాడంట. ఏం చేయాలని ఆయన అనుకుంటుండో అది మన ద్వారా ఆయన చేయిస్తాడంట. ఎవరు? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధాత్ముడు ఏమవ్వాలంటే మన యొక్క జీవితంలో ఆయన దగ్గర మనం ప్రభు దగ్గర మనం ప్రతిరోజు మనం అడగాలి, ప్రభువా మీ ఆత్మ చేత నన్ను నడిపించేయా, నీ చేతితో నన్ను పట్టుకో అనే పాటలు కూడా ఒక లైన్ ఉంటుంది. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఏమంటాం? ఆ పాటలో ఎంత మీనింగ్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ పాటలో ప్రభు మనకైనా ఏమనైనా మనకు తెలియజేస్తున్నాడంటే ఆత్మచేత మనం నడిపించబడాలంటే పరిశుద్ధాత్మునికి ఆ ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. హల్లెలూయా. మీరే ఒక్కసారి మీరు ఒక చిన్న లెక్క మీరు వేయండి. మీరు ఒక వ్యక్తికి అసలే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ జీవితంలో మీరు ఎప్పుడో వెళ్ళి మీరు ఒక సహాయం మీరు అడిగారు అనుకుందాం, లేకుంటే ఆయన ఏదో చిన్న చూపుగా చూస్తున్నారు అనుకుందాం. టక్కని మీకు ఏదో ఒక హెల్ప్ అవసరం ఉంది, ఆయన దగ్గర వెళ్ళి మీరు అడగాలి. వెళ్ళి మీరు అడిగేటప్పుడు మీ మనసు ఏమంటుంది? అబ్బా అడగటానికి కొద్దిగా ఇక్కడ గుండె ఏమంటుంది, కొద్దిగా గిచ్చుతుంది. అరే అబ్బా ఏంది.
మీరు ఎన్ని రోజులు మీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయము మీరు అడగట్లేదో మీరు పరిశుద్ధాత్మునికి ప్రాముఖ్యత అంత ఇవ్వనట్టు. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ మీరు పరిశుద్ధాత్ముడికి మీరు ప్రాముఖ్యత ఇచ్చే ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే మీరేం చెప్పాలంటే, ప్రభువా మీ ఆత్మ చేత నన్ను నడిపించు. హల్లెలూయా. నీ ఆత్మ చేత నన్ను నడిపించు. నువ్వు ఏమనుకుంటున్నావో, నీ మనసులో ఏముందో, నీ చిత్తము నా జీవితంలో ఏముందో దాన్ని నీ యొక్క ఆత్మ చేత నన్ను నడిపించు ప్రభువా అని మీరు ఎప్పుడు మీరు అడగటం మీరు ప్రారంభిస్తారో ఏమవుతుందో తెలుసా? ప్రభు మీ యొక్క జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయటం ప్రారంభిస్తాడు. సో ద మోర్ యు గివ్ ఇంపార్టెన్స్ టు హోలీ స్పిరిట్, మీరు ఎంత పరిశుద్ధాత్మునికి మీరు ప్రాముఖ్యత ఇవ్వటం మీరు ప్రారంభిస్తారు. మీరు అన్ని భాషల్లో మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఆయన గురించి తప్పుగా మాత్రం ఏ రోజు జీవితంలో మాట్లాడాడు. ఎంతమందికి అర్థమైంది? ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ స్పీక్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఇట్ ఇస్ ఫైన్, బట్ డోంట్ స్పీక్ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్. ఎన్ని రోజులు మీరు పరిశుద్ధాత్మునికి మీరు ప్రాముఖ్యత ఇవ్వటం మీరు ప్రారంభిస్తారో అదేమవుతుందో తెలుసా? ఆయన మిమ్మల్ని సత్య జీవంలో సర్వసత్యంలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. నాట్ ఓన్లీ ఇన్ సాల్వేషన్ బట్ ఆల్సో ఇన్ యోర్ లైఫ్. హల్లెలూయా. ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.